సుబ్బారావు ఎప్పుడు టీవీలో హెల్త్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాడు. అతనికి చాలా కాలం బతకాలని ఉంది, అందుకనే హెల్త్ ప్రోగ్రాంలు చూస్తుంటాడు. ఆ హెల్త్ ప్రోగ్రాంల్లో కొంతమంది సలాడ్స్ తినమంటారు, కొంతమంది యోగా చేయమంటారు, కొంతమంది మిల్లెట్స్ తినమంటారు, కొంతమంది బాగా నాన్ వెజ్ లాగించమంటారు, కొంతమంది ఎక్సర్సైజులు చేయమంటారు, రకరకాలుగా చెప్తారు. వీటన్నిటిని విని సుబ్బారావు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు, నేను ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు డాక్టర్ ఏమో, నువ్వు పెళ్లి చేసుకో నాయన, బాగుంటుంది అని అన్నాడు. కాబట్టి పెళ్ళికి ఎక్కువ కాలం బతకడానికి ఏంటండి సంబంధం అని అడిగాడు సుబ్బారావు. దానికి డాక్టర్ నవ్వుతూ, బాబు నువ్వు పెళ్లి చేసుకుంటే ఎక్కువ కాలం బతకాలనే కోరిక మాత్రం నీకు ఉండదు. అది అక్కడ హిస్టరీ క్లాస్ జరుగుతుంది. టీచర్ ఏమో క్లాస్ తీసుకుంటుంది. ఆమెమో స్టూడెంట్స్ని ఉద్దేశించి, స్టూడెంట్స్ 1869లో ఏం జరిగింది చెప్పండి అంటే, అప్పుడు రాము అనే స్టూడెంట్ లేచి, టీచర్ నాకు తెలుసు, మరేమో అప్పుడు మహాత్మా గాంధీ పుట్టాడు అని అన్నాడు. అప్పుడు టీచర్ వాడిని చాలా మెచ్చుకుంది. ఒరే నువ్వు చాలా తెలియనోడిరా, చాలా బాగా చెప్పావు, సరే ఇప్పుడు 1873లో ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు రాము ఠక్కుని చెప్పాడు సమాధానం. అప్పుడు గాంధీజీకి 4 ఏళ్ళు వచ్చాయి టీచర్ అని అన్నాడు. అంత తెలివైనోడు. రాధ లత వీళ్ళిద్దరి మధ్యన పెళ్ళికి సంబంధించి చర్చ జరుగుతుంది. రాధంది, నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటూ ఉన్నాను అని చెప్పింది. లత ఏమో అవునా అంది. అవును, నువ్వేమో మీ బాగున్నాడుగా, హ్యాండ్సమ్ బాగా, అతనే చేసుకుంటున్నావు కదా అని అడిగింది. అప్పుడు లత, చిచి నేనే ఆయన చేసుకోను, ఆయన అసలు దేవుడు లేడు దెయ్యం లేడు అని అంటాడు, దేని నమ్మడు అని చెప్పింది. పర్లేదులేవే చేసేసుకో, నిన్ను చేసుకున్నాక దేవుడు దెయ్యం అన్నీ ఉన్నాయని నమ్ముతాడులే అని. కరెక్ట్. ఒక మెంటల్ హాస్పిటల్కి టీవీ రిపోర్టరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు. అక్కడ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ అసలు మీరు ఒక వ్యక్తికి పిచ్చి ఉంది అని ఎలా కనిపెడతారు అని అడిగాడు. దానికి అతను, మేము ఫస్ట్ ఒక వాటర్ టబ్ని నిండా నీళ్ళతో నింపేస్తాం, తర్వాత అతనికి ఒక స్పూను, ఒక గ్లాసు, ఒక బకెట్ ఇచ్చి దాంట్లోంచి ఏదైనా ఉపయోగించి టబ్ని ఖాళీ చేయమంటాం, నీళ్లు ఖాళీ చేయమంటాం అనగానే విలేకరి ఉత్సాహంగా, ఏముంది నార్మల్ పర్సన్ అయితే టబ్ తీసుకుని అందులో ఎత్తి తోడేసి నీళ్ళు ఖాళీ చేస్తాడు అని చెప్పాడు. దానికి ఆ సైకియాట్రిస్ట్ నవ్వి, నో, నార్మల్ పర్సన్ వాటర్ క్లియర్ చేయాలంటే వాటర్ టబ్ కింద నీళ్లు క్లియర్ చేసే ప్లగ్ ఉంటుంది, దాన్ని తీసేస్తే నీళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి. సరే కానీ మీరు బెడ్ నెంబర్ 45 దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకోండి, నేను ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను అని అన్నాడు. వీడికి పిచ్చి అన్నమాట.